హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ప్రతిరోజు లాగానే సొగసు చూడతర్మలో బ్యూటిఫుల్ శారీస్ చూపించడానికి ఈ రోజు నేను రెడీగా ఉన్నాను. మరి ఈ రోజు విఘ్నేశ్వర సిల్క్స్ వారి దగ్గర ఉన్నటువంటి అందమైన శారీస్ ని లేట్ చేయకుండా చూసేద్దాం. సో ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ పట్టు శారీస్ రెడీగా ఉన్నాయండి. అండ్ ఫస్ట్ నేను మీకు చూపించబోతున్నాను కంచి పట్టు శారీస్. అండ్ ఇది చూసారు కదండి, మనకి లాంగ్ లుక్ అయితే మాత్రం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లా అనిపిస్తుంది, కానీ కంచి పట్టులో ఇంత థిన్ గా, ఇంత బ్రైట్, ఇంత కలర్ఫుల్ ఫ్యాబ్రిక్ లో ఉన్నటువంటి శారీస్ చాలా రేర్ గా ఉంటూ ఉంటాయి. ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ వారి దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ శారీ మనం చూస్తేనండి, మనకి గ్రీన్, లైట్ గ్రీన్ కనిపిస్తుంది శారీ ఆల్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ బాడీ మొత్తం కూడా. పైన మనకేమో థిక్ కనకాంబరం కలర్ డిజైన్ కూడా మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. లైక్ కనకాంబరం కలర్ నియాన్ షేడ్ కనిపిస్తూ ఉంది. అండ్ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే ఫ్లవర్ స్టెమ్స్, అంటే ఒక లైన్ వచ్చేసరికి ఒక ఆర్డర్ మనకేమో ఫ్లవర్ కనిపిస్తుంది, మరొక ఆర్డర్లోనేమో స్టెమ్స్ కనిపిస్తుంది. సో ఇలాంటి సింపుల్ అండ్ బ్రైట్ డిజైన్స్ తో ఆల్ ఓవర్ శారీ ఉంటుందన్నమాట. మనకి పళ్ళుకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్ తీసుకోవడం జరిగింది. సో మనకి షేడ్ మధ్యలో లైన్స్, మ్యాంగో మోటివ్స్, అలాగే డిఫరెంట్ మోటివ్స్, అలాగే కడీ బోర్డర్, మళ్ళీ మోటివ్, అగైన్ మళ్ళీ రిపీట్ లైన్. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ అయిన షేడ్స్ ఎక్కడైతే ఉన్నాయి ఈ మధ్యలో, అదొక డిఫరెంట్ కలర్ లా కనిపిస్తూ చాలా బ్రైట్ గా కూడా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పెద్ద బంచ్, అంటే కొంచెం పెద్ద బార్డర్ లాగా ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ తీసుకొని మనకి సెల్ఫ్ జెరీ అంటే డిజైన్ థ్రెడ్ వ్యూయింగ్ టైప్ లో మనకి పైన అంతా కూడా మోటివ్స్ అంతా గ్రీన్ కలర్ లో ఇచ్చారనమాట. అగైన్ మనకి ఏదైతే డిజైన్స్ అన్ని కూడా స్ట్రైప్స్ లాగా స్టార్ట్ అయ్యాయో మళ్ళీ ఎండింగ్ లో కూడా అవే డిజైన్స్ వచ్చాయి. ఇంకా అలోవా మనకి శారీ బోర్డర్ అంతా చూసుకున్నట్లయితే అండి, మనకి గోల్డ్ టైపే కనిపిస్తుంది. గోల్డ్ లో కూడా మనకి పింక్స్ షేడ్ మిక్స్ అయ్యేసరికి అదొక డిఫరెంట్ కాపర్ టైప్ లో కూడా కాకుండా మరింత బ్రైట్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట. సో దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ పింక్ ఇచ్చేసారనమాట. సో మనకి పళ్ళు అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు కాబట్టి యాజ్ యూజువల్ బ్లౌజ్ కూడా అదే పింక్ లో ఇచ్చారు. మనకి సేమ్ కడీ బోర్డర్ అనేది మనకి రన్నింగ్ లో వచ్చేస్తుంది అనమాట బోర్డర్. అండ్ ఈ బోర్డర్ మనకి హ్యాండ్స్ కి అలా నెక్ డిజైన్ కి స్టిచ్ చేయించుకోవచ్చు, అదర్వైజ్ ఏదైనా మంచి స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు, అండ్ డిఫరెంట్ థ్రెడ్ వర్క్ చేయించుకునే దాన్ని బట్టి శారీ లుక్ అనేది మరింత పెరుగుతుంది. మరి ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసరికి 4800. సో కంచిపట్టులోనే మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీ చూద్దామండి. అండ్ ఇది చూసుకున్నట్లయితే మాత్రం మనకి బ్లాక్, పింక్, గ్రీన్, అలాగే కాపర్ జ్యువెరీ షేడ్స్, అలాగే సిల్వర్ టైప్ ఉన్నటువంటి కాంబినేషన్స్ అనేవి మనకి మిక్స్ అయి ఉన్నాయి అనమాట. అండ్ మనకి అలవో శారీ బాడీ మొత్తం కూడా ఇలాగే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ మనకి మధ్యలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ షేడ్ మనం ఏదైతే గోల్డ్ జెరీ అనుకుంటున్నామో గోల్డ్ కూడా కాదు, ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ గ్రీన్ లాగా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆ టైప్ లో ఇచ్చేసి మనకి ఒక బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే ఈ మొత్తం కూడా స్టెమ్స్ ఆల్ ఓవర్ డిజైన్ లోనే మనకి అక్కడక్కడ ఫ్లోరల్ డిజైన్ కనిపిస్తుంది. మరొక అంటే ఆల్టర్నేటివ్ అనమాట, మధ్యలో అంతా కూడా మళ్ళీ ప్లెయిన్ ఫ్లవర్ మోటివ్స్ వదిలేశారు. అండ్ మళ్ళీ అగైన్ మనకి సిల్వర్ కలర్, మళ్ళీ అగైన్ ప్లెయిన్, మళ్ళీ గోల్డ్ చెరీ అనమాట, ఈ టైప్ లో ఇచ్చారు. అండ్ ఇది మాత్రం ప్లెయిన్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ డిఫరెంట్ బ్లూ గ్రీనిష్ జరీ మిక్స్ అయినటువంటి కాంబినేషన్స్ కాబట్టి మనకి కలనేత షేడ్ అయితే తెలుస్తుంది అనమాట, గ్రీన్ అండ్ బ్లూ కలర్. అండ్ ఫస్ట్ అయితే మాత్రం మనకి స్టార్టింగ్ అంటే మనకి పళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఇదంతా కూడా సెల్ఫ్ లాగా ఇచ్చేసి ఫ్లవర్ మోటివ్స్ జరీతో ఇచ్చేసరికి మనకి మోటివ్స్ అంతా కూడా చాలా ప్లెయిన్ గా హైలైట్ అవుతూ ఉన్నాయి. అగైన్ మళ్ళీ మనకి కడీ టైప్ లోనే మొత్తం ఇచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ ఉన్నటువంటి ఫ్లవర్ బంచెస్ తీసుకున్నారు. దెన్ మళ్ళీ మనం రిపీట్ స్టార్టింగ్ ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో మళ్ళీ అదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది హైలైట్ చేశారనమాట. ఇంకా స్పెషల్లీ ఈ శారీలో మనం చెప్పుకోవాల్సింది బోర్డర్స్ అండి. సో బోర్డర్ మనం చెప్పుకున్నాం కదా, 2 టైప్ ఆఫ్ బోర్డర్స్ తీసుకోవడం జరిగింది. పైనంతనేమో మనకి గోల్డ్ టైప్ జరీ ఉన్న బోర్డర్ తీసుకుంటే చిన్నది, అంటే కంపేర్ టు సిల్వర్ బోర్డర్ ఇది కొంచెం చిన్నది తీసుకున్నారు అనమాట. మనకి సిల్వర్ బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్దగా బ్రాడ్ గా తీసుకున్నారు. ఆ సిల్వర్ బార్డర్ మీదేమో మనకి పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేశారనమాట. ప్లెయిన్ అంటే థ్రెడ్ వీవింగ్ లోనే పింక్ కలర్ ఫ్లోరల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ బ్లౌజ్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి పళ్ళు ఎలాగా ఉందో అలాగే బ్లౌజ్ ఇచ్చేసారు, యాజ్ యూజువల్ బార్డర్ కూడా అలాగే ఇచ్చేసారనమాట. అండ్ ఇది ప్లెయిన్ గా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది, బికాజ్ మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా హెవీగా బ్రైట్ గా డిజైన్స్, ఫ్లోరల్ మోటివ్స్ డిజైన్, స్టెమ్స్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసింది కాబట్టి ఈ బ్లౌజ్ ప్లెయిన్
గా ఉంటేనే చాలా అందంగా ఉంటుంది. మనకి ఈ శారీ కాస్ట్, ఇంత బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసరికి 7500 పడుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు మరొక పట్టు శారీ చూద్దామండి, సాముద్రిక పట్టు. ఈ శారీ అయితే మాత్రం అవసరం ఉంది, ఎందుకంటే మనకి థిక్ రాయల్ బ్లూ కాంబినేషన్ కి మంచి గోల్డ్ టైప్ ఉన్నటువంటి జెరీ ఇచ్చారు అండ్ చాలా స్పెషల్ పీస్ అన్నమాట. ఇదైతే మాత్రం బ్లూ పైన మనకి అంతా కూడా గోల్డ్, ఆల్మోస్ట్ మనకి గోల్డ్ టైప్ ఉన్నటువంటి జస్ట్ లీఫ్ స్టెమ్ బంచెస్ ఇచ్చారనమాట. జస్ట్ మనకి ఒక ఆకు టైప్ లో ఇచ్చేసారు అండ్ అవన్నీ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకు వస్తుంది. ఇంకా స్పెషల్లీ బోర్డర్ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇదంతా కూడా ఒక డిఫరెంట్ గోల్డ్ టైపే అనిపిస్తూ ఉంది. దాంట్లో కూడా అక్కడక్కడ బ్లూ థ్రెడ్స్ మిక్స్ అయ్యేసరికి చాలా స్పెషల్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ మనకి పిరమిడ్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ ఇవ్వడంతో ఆ పిరమిడ్స్ లో కూడా మనకి చక్కగా మ్యాంగో మోటివ్స్ ఇచ్చారు. ఆ గ్యాప్స్ పిరమిడ్స్ లోనేమో మనకి ఫ్లవర్ బంచెస్ ఇచ్చారనమాట. సో ఆల్ ఓవర్ ఇదంతా కూడా మనకి టూ డిఫరెంట్, అంటే మనకి పైన బార్డర్ వచ్చేసరికి కొంచెం చిన్నగా వస్తుంది, కింద ప్లీట్స్ బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. అండ్ ప్యాటర్న్ పళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం సేమ్ మనకి ఎలా అయితే మనకి బోర్డర్ ఉందో అదే టైప్ పిరమిడ్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చేసారు, సేమ్ యాజ్ యూజువల్. కాకపోతే మనకి ఇక్కడ హైలైట్ గోల్డ్ పైన బ్లూ థ్రెడ్ తీసుకుంటే ఇక్కడ మాత్రం కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ పైన గోల్డ్ జెరీతో తీసుకున్నారు అనమాట. దీని ఒకసారి మనం బ్లౌజ్ చూద్దామండి ఈ శారీది. సో యాజ్ యూజువల్ మనకి రన్నింగ్ అంటే మనకి ఎక్కువ గోల్డ్ ఇలా ఏం హైలైట్ అవ్వలేదు, స్పెషల్ కలర్స్ ఏం లేవు కాబట్టి సింగిల్ కలర్ కాబట్టి రన్నింగ్ రాయల్ బ్లూ బ్లౌజ్ ఇచ్చారు అండ్ కడీ బోర్డర్ ఉన్నటువంటి మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చేసారు అనమాట. ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ 6600. సో మరొక కంచిపట్టు శారీ చూద్దామండి. ఇప్పుడు మంచి మిర్చి రెడ్, మనకి ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ వర్క్ మనకి కనిపిస్తుంది. మనకి బాడీ అంతా కూడా మిర్చి కలర్ వచ్చిందండి. పైన అంతా కూడా మనకి పెద్ద పెద్ద స్టెమ్స్ అనమాట, అంటే సింపుల్ హెవీ మనకి క్లమ్సీ ఫ్లోరల్ డిజైన్ కాకుండా చాలా బ్రాడ్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. అండ్ అక్కడక్కడ కూడా మనకి ఫ్లవర్ బంచెస్ కనిపిస్తున్నాయి. మనకి లైన్స్ చూస్తున్నాం కదా మనకి, బికాజ్ మిర్చి రెడ్ కాంబినేషన్ కి మనకి డిఫరెంట్ స్కై బ్లూలోనే థిక్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారనమాట. సో అదే షేడ్ ఉన్నటువంటి మనకి ఫ్లవర్ మోటివ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. పళ్ళు చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం కదండి, థిక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అని చెప్పేసి. అండ్ ఈ రెండు కాంబినేషన్స్ కూడా చాలా రేర్ గా కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్. ఈ బ్లూ కలర్ పైన మనకి పెద్ద పెద్ద మోటివ్స్ ఇచ్చారనమాట, సింగిల్ ఫ్లోరల్ డిజైన్ ఇలా కాకుండా పెద్ద పెద్ద బంచెస్ ఆఫ్ మోటివ్స్ ఇచ్చేసారు. సో ఈ సారీ పళ్ళుకి మొత్తం కూడా ఒక 5 బంచెస్ వచ్చేసరికి చాలా గ్రాండ్ లుక్, అంటే రెగ్యులర్ లుక్ కాకుండా స్పెషల్ లుక్ అనేది వస్తుంది. ఇంకా మనం బోర్డర్ చూసుకున్నట్లయితే ఇంత బ్రైట్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా కడీ బోర్డర్ ఇస్తూ ఉంటారు సారీస్ కి. సో అదే టైప్ ఆఫ్ కడీ బోర్డర్, అంటే ఇక్కడ ఉంటేమో మనకి కొంచెం బోర్డర్ అంతా కూడా బ్లూ షేడ్ లో హైలైట్ అవుతుంది, ఇక్కడ ఉన్న బోర్డర్ ఏమో మంచి రెడ్ షేడ్ లో హైలైట్ అవుతుంది. ఇంకా మనం బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ పళ్ళు లాగానే బ్లౌజ్ ఉంటుంది. సో సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు, పళ్ళు బోర్డరే కాబట్టి మనకి ఆ బోర్డర్ కూడా రన్ అవుతూ ఉంది. అండ్ దీన్ని ఎలా యూస్ చేసినా కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది అండ్ నైస్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్. అండ్ దీని ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంది, 6750. సో ఇప్పటి వరకు మనం కంచి పట్టు చూసాము, సాముద్రిక పట్టు చూసాము, అలాగే డిఫరెంట్ పట్టులోనే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నవి చూసాము. ఇప్పుడైతే మాత్రం మనం గాంధర్వ పట్టు చూడబోతున్నాం. పింక్ అలాగే గ్రీన్ కాంబినేషన్. సో మరి థిక్ పింక్ థిక్ గ్రీన్ కూడా కాకుండా చాలా ఫైన్ గా లైట్ షేడ్ ఉన్నటువంటి డార్క్ పింక్, అలాగే గ్రీన్స్ లో కూడా మనకి పీకాక్ షేడ్స్ ఉన్నటువంటి నావీ బ్లూ డిజైన్ ఇచ్చారు. అండ్ గ్రీన్ కూడా అండి మనకి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా ఆ కాంబినేషన్ అనమాట. అండ్ ఈ సారీ చూసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సారీ బాడీ పింక్ కలర్ ఇచ్చారు, అలాగే మనకి నావీ బ్లూ కలర్ కూడా యూస్ చేశారు అని చెప్పాను కదండి. మనకి బంచెస్ ఫ్లవర్ మోటివ్స్ ఏమో సింగిల్ లైన్ మనకి గ్రీన్ ఇస్తే మరొక సింగిల్ లైన్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ, ఇవే రన్ అవుతూ ఉంటాయి అనమాట రిపీట్ గా. మనకి సారీ బార్డర్ అంతా కూడా పై బార్డర్ వచ్చేసరికి చాలా ప్లెయిన్ గా ఇచ్చేసారు. అండ్ స్పెషల్లీ ఇప్పుడు మనం ఈ సారీలో మాట్లాడుకోవాల్సింది కింద బార్డర్ గురించి అనమాట. బికాజ్ చూడండి సారీ బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్ పైన గ్రీన్స్ కలుస్తూ, పింక్స్ కలుస్తూ, నావీ బ్లూ కలర్ కాంబినేషన్స్ కలుస్తూ లైట్
లైట్గా పికాక్స్ జెర్రీ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో, చాలా బ్రైట్గా ఉన్నాయి. అండ్ లైటింగ్స్కి అయితే ఆ పికాక్ షేడ్ ఉన్నటువంటి జెర్రీ అనేది చాలా బాగా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. సో పళ్ళు చూసినట్లయితే మాత్రం మనకి శారీ బోర్డర్ అంతా కూడా మనకి పికాక్స్తో హైలైట్ చేశారు కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి డార్క్ పికాక్ నావీ బ్లూ అది మనకి థ్రెడ్ కనిపిస్తుంటే, ఇక్కడ మాత్రం మనకి ప్యారెట్ గ్రీన్ డార్క్లో కనిపిస్తుంది అనమాట. ఆ ప్యారెట్ గ్రీన్ కలర్ పైన మనకి పింక్ షేడ్ ఉన్నటువంటి ఇక్కడ పికాక్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి మ్యాంగో మోటివ్స్ ఇచ్చారు. ఆ మ్యాంగో మోటివ్స్లో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగో మోటివ్స్ ఇచ్చారు. అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ డిజైన్ తోటి మనకి నావీ బ్లూ డిజైన్ తోటి ఒక ఫ్లోరల్ బంచ్ లాగా ఇచ్చేసారనమాట. మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చేసారు. అండ్ మనకి బార్డర్ కూడా డిజైన్ ఏమీ లేకుండా ప్లెయిన్గా రన్ అవుతుంది. మరి ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా రేర్గా ఉంది, చాలా స్పెషల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి 7,400 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం ఉప్పాడ పట్టు చూద్దామండి. హెవీగా కాకుండా సింపుల్ ఫ్లవర్ మోటివ్స్ చాలు, సింగిల్ లేయర్ వేసుకున్న కంఫర్టబుల్గా ఉండాలి, మనకి హెవీ ఫంక్షన్స్ కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్కి సూట్ అవుతూ ఉండాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అట్ ది సేమ్ టైం బ్రైట్గా కూడా ఉండాలి అనుకునే వాళ్ళకి. అండ్ మనకి కలర్ అంతా కూడా థిక్ బ్రింజాల్ కలర్ కనిపిస్తుంది. ఆ బ్రింజాల్ కలర్ పైన మనకి డిఫరెంట్ గోల్డ్ టైప్, అంటే మనం చూస్తే గోల్డ్ లా కూడా కదా, మనకి ఒక డిఫరెంట్ కలర్ బ్రౌన్ కలర్ అనిపిస్తుంది అనమాట. సో మనకి బ్లూ కలర్ లీఫ్ డిజైన్స్ ఇచ్చారు మోటివ్స్, అలాగే మరొక చోటేమో మనకి గోల్డ్ కలర్ మోటివ్స్ ఇచ్చారనమాట. సో ఇంక మనం బార్డర్ చూసుకున్నట్లయితే అండి మనకి పైన అంతా కూడా సింపుల్ కడీ బార్డర్ ఇచ్చేసారు. కింద మనకి గోల్డ్ పైన స్టెమ్స్ కంప్లీట్ ఒక లతా తీగ అంటారు కదా, ఆ స్టెమ్ డిజైన్ ఇచ్చేసారు, కంప్లీట్ ఇచ్చేసారు అనమాట రన్నింగ్ స్టెమ్. సో అదంతా కూడా మనకి బ్రింజాల్ కలర్లో ఇచ్చేసరికి అంత పెద్ద బ్రాడ్ బోర్డర్ పైన ఆ కలర్ కాంబినేషన్ చాలా క్యూట్గా, చాలా బ్రైట్గా, చాలా అందంగా తెలుస్తుంది. సో ఇక మనం పళ్ళు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి బ్రౌన్ గోల్డ్ షేడ్ ఉన్నటువంటి పళ్ళు తీసేసుకున్నారు. అండ్ మనకి ఇక్కడ మాత్రం మనకి ఫ్లవర్ మోటివ్స్లో బ్లూ యూస్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి కడీ డిజైన్ ఉన్నటువంటి బ్లూ కలర్ తీసుకున్నారు. అండ్ ఎడ్జ్లో బ్లూ కలర్ తీసుకున్నారు. ఇంకా కమింగ్ టు మిడిల్ వన్ మనకి ఒక డిఫరెంట్ శంకు డిజైన్స్, అంటే మనకి శంకు ఉంటుంది కదా ఆ స్టైల్లో ఉందన్నమాట. అంటే మనకి ఎక్కువ బ్రౌన్ పైన గోల్డ్ జెర్రీతో ఇచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ లాగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం బాగా హైలైట్ కూడా అవుతుంది. అండ్ ఇంక మన బార్డర్ చాలా స్పెషల్గా ఉంది, పళ్ళు స్పెషల్గా ఉంది. ఎస్పెషల్లీ శారీ కాంబినేషన్, అంటే మనకి బ్రింజాల్ కలర్కి ఈ టైప్ ఆఫ్ లైట్ షేడ్ ఉన్నటువంటి బ్రౌన్ తీసుకోవడం అనేది రేర్ కలర్ కాంబినేషన్. అండ్ బ్లౌజ్ కూడా అండి కలనేత బ్లౌజ్ ఇచ్చారు. మనకి బ్రింజాల్ కలర్ అలాగే బ్రౌన్ షేడ్ ఉన్నటువంటి కలర్స్ రెండు కూడా మిక్స్ అవుతూ మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. లైట్గా మనకి బ్రింజాల్ షేడ్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఈ శారీ ఇంత సింపుల్గా క్యూట్గా బ్రైట్గా ఉన్నటువంటి ఈ శారీ 5,700 పడుతుంది. ఇప్పుడు మరొక డిఫరెంట్ శారీ చూద్దామండి. ఇది పట్టు శారీ అయితే కాదు, బట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. రెగ్యులర్ యూజింగ్ అయినా ఈవినింగ్స్ బయటకు వెళ్ళడానికి అలాంటి వాటికైతే మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు అందరూ కూడా కిటీ పార్టీస్ చాలా స్పెషల్గా చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వాటికి చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇది గ్లాస్ నెట్ శారీ అని చెప్పాలి. ఎందుకంటే నెట్ కూడా ఎక్కువ ట్రాన్సీగా లేకుండా మంచి షిమ్మర్ టైప్లో షైన్ అవుతూ ఒక గ్లాసీ లుక్ ఉంది కాబట్టి గ్లాస్ నెట్ శారీ అంటారు. సో మనకి దీంట్లో క్రీమ్ కలర్ కనిపిస్తుంది, అలాగే బ్లాక్ కనిపిస్తుంది, పింక్ కనిపిస్తుంది, బ్రింజాల్ కనిపిస్తుంది, ఎల్లో కనిపిస్తుంది, ఆరెంజ్ కనిపిస్తుంది. ఇన్ని కలర్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా బ్రైట్గా హెవీగా అనిపించకుండా ఇబ్బెట్టుగా లేకుండా చాలా కూల్గా ఉందన్నమాట. సో మిడిల్ డిజైన్ అంతా కూడా మనకి వైట్, అంటే లైటిష్ వైట్ పైన మనకి స్క్వేర్ డిజైన్స్ ఇచ్చారు. అండ్ ఇంకా పైన చూసుకున్నట్లయితే మనకి ఆ వైట్ నుంచి లైట్గా షేడ్ అవుతూ ఎల్లో, పైన బోర్డర్ ఆరెంజ్, అక్కడ ఉన్నటువంటి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఉందన్నమాట. ఇంకా శారీ కింద పార్ట్ చూసుకున్నట్లయితే అండి, అంటే మరొక సైడ్ కనుక చూసుకున్నట్లయితే చక్కగా ఇచ్చేసారనమాట. మనకి ఇదంతా కూడా డైమండ్ షేప్ కనిపిస్తుంది. మనకి రెగ్యులర్గా బోర్డర్ అక్కడ ఎలా అయితే ఉందో అదే టైప్ ఆఫ్ బోర్డర్ కాదు, కొంచెం కలర్స్ చేంజ్ చేసి ఇచ్చారు ఇక్కడ. ఇంకా శారీ మొత్తం కూడా రన్నింగ్ ఇచ్చేసారనమాట. మనకి పళ్ళుకి చిన్న వేరియేషన్ ఏంటంటే మొత్తం కూడా సేమ్ బ్లాక్ స్ట్రైప్స్ ఇచ్చేసారనమాట. సో ఈ పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది, శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి మనకి దీంట్లో పింక్ కలర్ చాలా బాగా హైలైట్ అయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ గ్లాసీ నెట్ లుక్లో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. దానికి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారనమాట. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 1,250 రూపీస్ వరకు పడుతుంది. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి. ఇట్స్ ఏ డిజైనర్ వేర్ శారీ అనమాట. రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఈ శారీ చూడండి ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కొంతమంది ఏం చేస్తారంటే హెవీ శారీస్ ఇష్టపడుతుంటారు, కొంతమంది చాలా సింపుల్ గా ఇష్టపడుతుంటారు, కొంతమంది మీడియం గా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది, మనకి సింపుల్ గా కనిపిస్తుంది, చాలా అందంగా కూడా ఉంటుంది అనమాట. బోర్డర్ కి వచ్చేసరికి అండి చూసారు కదా ఎంత మంచి బ్యూటిఫుల్ మ్యాంగో మోటివ్స్, జెర్రీస్, డిఫరెంట్ డిజైన్స్, అలాగే కడీ టైప్, అలాగే ప్లెయిన్ బోర్డర్. సో
ఇంత చక్కటి బ్రైట్ బార్డర్ వచ్చేసరికి ఈ శారీ లుక్ అనేది మరింత పెరుగుతుంది అనమాట. సో బార్డరే ఇంత హైలైట్గా ఉన్నప్పుడు స్పెషల్గా ఇంకా శారీలో వర్క్ అవసరం లేదు, ఇంకా మంచి డిజైనర్ బ్లౌజ్ కనుక మనం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ అంత క్యూట్ శారీ అనే చెప్పాలి దీన్ని. ఇంకా శారీ బాడీ ఎలా ఉందో చూద్దాము. అంటే ఇందాక మనం అనుకున్నది ఏంటంటే పళ్ళు పార్ట్ అంతా కూడా, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మీకు రెడ్ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ కాబట్టి రెడ్ వస్తుంది. ఇంకా మనకి శారీ వచ్చేసరికి అండి మనకి బాడీ వచ్చేసరికి మాత్రం మొత్తం క్రీమ్ కలర్, గోల్డ్ టైప్ ఉన్నటువంటి క్రీమ్ కలర్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బంచ్ అంటే బార్డర్ డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉందన్నమాట. ఇందాక మనం చూసాం కదా మ్యాంగో మోటివ్స్ తోటి డిఫరెంట్ బార్డర్స్ని హైలైట్ చేశారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ప్లీట్స్ అంటే లెగ్స్ దగ్గర ప్లీట్స్కి వచ్చేసరికి మనకి రౌండ్ షేప్స్ ఉన్నటువంటి సిల్వర్, గోల్డ్ జెరీ టైప్ అంటే మనకి డిజైన్స్ ఉంటాయి కదండి, డిఫరెంట్ స్పైరల్ డిజైన్స్ అంటారు కదా, ఆ స్పైరల్ డిజైన్స్ తోటి ఉన్నటువంటి ఈ డిజైన్ ఇచ్చారనమాట. రౌండ్ టైప్, సర్కిల్ టైప్ ఉంది. సో మనకి శారీ అంతా కూడా 2 కలర్ కాంబినేషన్స్లో హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్స్లో చాలా స్పెషల్గా ఉంది. ఇంకా మనకి బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం సేమ్ మెరూన్ ఇచ్చారు. బికాస్ మనకి పళ్ళు కలర్ మెరూన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా మెరూన్ ఇచ్చారు. సో మెరూన్కి మనకి యాజ్ యూజువల్ మనకి గోల్డ్ కలర్ ఉన్నటువంటి బార్డర్ ఇచ్చారనమాట. అండ్ ఈ శారీ కాస్ట్ ఇంత బ్రైట్గా ఉంది, కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ శారీ మనకి అప్రాక్సిమేట్లీ 4000 పడుతుంది. ఇప్పుడు మరొక శారీ చూద్దామండి. ఇది జైపూర్ కోటా శారీ. సో శారీ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ప్యారెట్ గ్రీన్ పైన మనకి గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో చాలా స్పెషల్గా క్యూట్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఇదే చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే చీరలన్నీ కూడా అంత బాగున్నాయి. ప్రతి శారీస్ కూడా మనకి ఏది చూపిస్తున్నా కూడా ఇంకోటి ఇంకాస్త బ్రైట్గా, ఇంకాస్త అందంగా కూడా కనిపిస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ కోర్స్ విఘ్నేశ్వర సిల్క్స్ వారి శారీస్ అన్ని కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. మనకి శారీ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. మనకి ఇంకా బార్డర్ వచ్చేసరికి మాత్రం మనకి మొత్తం కడీ బోర్డర్ టైప్లో ఉన్నటువంటి మనకి జూట్ బార్డర్ ఇచ్చేసారు గోల్డ్ కలర్లో. ఇంకా మనకి ఎడ్జెస్లో మాత్రం సేమ్ కలర్ కాంబినేషన్లో సిల్వర్ పాపింగ్ తోటి ఇచ్చేసారనమాట. అండ్ ఇంకా శారీ అంతా కూడా మనకి డిఫరెంట్ ఫ్లవర్ మోటివ్స్ ఉన్నటువంటి మోటివ్స్ని అక్కడక్కడ ఇచ్చేసారు. ఇంకా శారీ అంతా కూడా స్పెషల్గా చెప్పాల్సి వస్తే ఈ హైలైట్ మనకి కింద బార్డర్ అనమాట. సో కింద మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారు. అలాగే గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్నటువంటి లైన్స్, అప్ అండ్ డౌన్ లైన్స్ ఇచ్చారు. సేమ్ యాజ్ యూజువల్ పైన బార్డర్ ఎలా అయితే ఇచ్చారో కింద కూడా అలాగే ఇచ్చారు. ఫ్లవర్ మోటివ్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. అండ్ ఇంకా బ్లౌజ్ అంటే మనకి ఆల్మోస్ట్ శారీ అంతా కూడా సింగిల్ కలర్ యూస్ చేశారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ ఇచ్చేసారు. అండ్ మనకి బోర్డర్ కూడా మనకి కింద ఎలా అయితే హ్యాండ్స్ వరకు కడీ బోర్డర్ మనకి ఎలా అయితే ఇచ్చారో శారీలో అదే టైప్ ఆఫ్ బోర్డర్ కూడా ఇచ్చారనమాట. మనకి ఈ శారీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 2000 పడుతుంది. సో ఇప్పుడు మనం మణిపురం కోటా శారీ చూద్దామండి. అండ్ కోటాలోనే మనకి చాలా రకాల డిజైన్స్ తో ఉంటుంటాయి అనమాట. మనకి ట్రెడిషనల్ కలర్ అండ్ పింక్స్, గ్రీన్స్, గోల్డ్, బ్లూస్, బ్రింజాల్ కలర్స్, ఈ కలర్స్ అన్ని ఎల్లోస్ ఇలా ఇచ్చేసారనమాట. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కలర్ అయినప్పటికీ కూడా సెల్ఫ్ కలర్ మోటివ్స్తో హైలైట్ అవుతుంది, సెల్ఫ్ కలర్ మోటివ్స్తో మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచ్లో కూడా గ్రీన్ కలర్ స్టెమ్ ఇస్తే లోటస్ ఫ్లవర్ లాగా మనకు కనిపిస్తుంది. పింక్, అలాగే బ్లాక్ కలర్ అవుట్ లైన్, మళ్ళీ బ్రింజాల్ కలర్ థ్రెడ్ వర్క్ ఇలా ఇచ్చారు. అలాగే మళ్ళీ శారీ అంతా కూడా మనకి డిఫరెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నటువంటి చిన్న చిన్న డాట్ బంచెస్ ఇచ్చారనమాట. సో మొత్తం కూడా మనకి కడీ బోర్డర్ లాగా ఇచ్చేసి పింక్ కలర్ చిన్న బార్డర్, ఎల్లో కలర్ చిన్న బార్డర్, గోల్డ్ మనకి గోల్డ్ పైన ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ చిన్న బార్డర్ ఇలా ఇచ్చేసారు. అండ్ కింద చాలా స్పెషల్గా ఇచ్చారు చూసారా, మనకి ఎలిఫెంట్ డిజైన్స్ కనిపిస్తూ ఉంది. ఎలిఫెంట్ డిజైన్స్ చాలా బాగున్నాయి కదా. సో మనకి ఎలిఫెంట్ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చారు. పైన దానికి ఎలిఫెంట్ డ్రెస్ అంతా కూడా మనకి గ్రీన్స్, బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఎందుకంటే మనకి కనిపిస్తుంది పింక్ కలర్ వచ్చినట్లు. శారీ అంతా కూడా మనకి ఈ క్రీమ్ కలర్కి పింక్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే శారీ మొత్తం కూడా పింక్ హైలైట్ అవుతూ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా థిక్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. బ్లౌజ్ అంతా కూడా జూట్ టైప్లో, అంటే నాట్ ఫర్ జూట్లా అనిపిస్తుంది. చాలా సింపుల్గా కూడా ఉంది. బార్డర్ వచ్చేసరికి అండి మనకి హ్యాండ్స్ వరకు డిజైన్ ఇచ్చారు. మనకి సేమ్ అంటే శారీలో ఎలా అయితే 4 కలర్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి బార్డర్ ఉందో అదే టైప్ ఆఫ్ 4 కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బార్డర్ బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ వర్క్ ఉన్నటువంటి ఇంత బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ
మనకి అప్రాక్సిమేట్లీ 3000 వరకు పడుతుంది. సో ఇప్పుడు మనం గద్వాల్ పట్టులో శారీ చూద్దామండి. గద్వాల్ పట్టు అనేది అందరికీ తెలుసు. ఇది మనకి ప్యారెట్ గ్రీన్ అయినప్పటికీ కూడా మనకి చాలా ట్రెడిషనల్ గ్రీన్ అని చెప్పాలి. ఎందుకంటే అంత ట్రెడిషనల్గా ఇంత క్యూట్గా అనిపిస్తుంది కదా, చక్కగా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది మనకి కలర్ కాంబినేషన్. వీటిపైన కూడా మనకి చాలా సింపుల్గా మోటివ్స్ అని చాలా చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చారు, జరీ మోటివ్స్ చాలా చిన్నగా చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. అండ్ మనకి బార్డర్ చూసినట్లయితే చాలా ట్రెడిషనల్గా మనకి సింపుల్ కడీ బార్డర్, అలాగే మెరూన్ షేడ్ ఉన్నటువంటి బార్డర్, మళ్ళీ కడీ బార్డర్, మళ్ళీ ఒక డిఫరెంట్ బార్డర్, అలాగే ఇక్కడ చిన్న బంచెస్ లాగా ఉన్నటువంటి బార్డర్ ఇలా ఇచ్చేసారనమాట. అండ్ అలో మనకి శారీ అంతా కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్తో మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా కమింగ్ టు పళ్ళు, సో మనకి పింక్ కలర్ అని చెప్పుకున్నాం కదా, ఆ పింక్ పైన కూడా చాలా వేరియేషన్స్ చూపించారు. మనకు ఒక లైన్ అంతా కూడా చాలా సన్నటి లైన్స్తో మనకి మధ్యలోనేమో ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారు. మరొక బంచ్ వచ్చేసరికి సో పెద్ద పెద్ద స్టీమ్స్తో ఉన్నటువంటి, అంటే మనకి ఈ స్టెమ్స్ అంటాం కదండి, ఆ స్టెమ్ డిజైన్ ఉన్నటువంటి ఫ్లవర్ మోటివ్స్ అనమాట. దెన్ మనకి కొంచెం బ్రాడ్ ఫ్లవర్ మోటివ్స్, అలాగే సేమ్ ఫ్లవర్ మోటివ్స్, అలాగే ఇక్కడ మాత్రం చాలా బ్రాడ్గా చాలా హెవీగా అట్ ది సేమ్ టైం బంచెస్ ఆఫ్ ఫ్లవర్ మోటివ్స్ ఉన్నటువంటి బంచ్ లాగా ఇచ్చేసారు. సో ఈ పళ్ళు అంతా కూడా ఇంత చక్కగా హైలైట్ అవుతుంది. ఇంకా మనం బ్లౌజ్ చూసుకున్నట్లయితే సేమ్ రాణి కలర్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. సో ఇదే కలర్ అంటే మనకి కలర్ కాంబినేషన్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి రాణి కలర్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ బార్డర్ అనేది కూడా వస్తుంది అనమాట. ఈ శారీ వచ్చేసరికి మనకి 3400 వరకు పడుతుంది. సో చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ పట్టు చూసామంటే మనం కంచి చూసాము, అలాగే సాముద్రిక పట్టు చూసాము, గాంధర్వ పట్టు చూసాము, గద్వాల్ చూసాము, ఉప్పాడ చూసాము, అలాగే డిజిటల్ వేర్ శారీస్ చూసాము, ఫ్యాన్సీ శారీస్ చూసాము, ఇన్ని రకాల కోట శారీస్ చూసాము, ఇన్ని బ్యూటిఫుల్ శారీస్ మనం చూసాము. సో ఇలాంటి కలెక్షన్స్ మీకు కూడా కావాలి, ఇలాంటి కలెక్షన్స్లో మీరు మరింత అందంగా కూడా కనిపించాలి అనుకుంటే ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ దగ్గర ఉన్నటువంటి సుందరనగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ వాళ్ళ దగ్గరికి వస్తే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మరెన్నో చూడొచ్చు, మరెన్నో కొనుక్కోవచ్చు, హ్యాపీగా కట్టుకోవచ్చు అనమాట. సో మరొక స్పెషల్ సొగసు చూడతారు మా ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.